అమృతలోకి ప్రవేశించిన ఆ రాణి విజయవంతంగా ఆమె స్థానాన్ని ఆక్రమించిందా? అసలు ఆమె ఎవరు? అమృత ఈ శాపాన్ని ఛేదించిందా? లేదా? రాజభవనంలో వాతావరణం మొత్తం మారిపోయింది. కొత్త రాణి చాలా సమర్థవంతంగా, చాలా కొత్తగా కనిపించింది. పురాతన చట్టాల గురించి చాలా వింతగా, చాలా జ్ఞానంతో మాట్లాడుతోంది. కానీ ఈ మార్పుని ఒక్కళ్ళు మాత్రం యాక్సెప్ట్ చేయలేకపోయారు. విక్రమ్, అమృత బాల్య స్నేహితుడు, అలాగే ఆ రాజ్యానికి సర్వ సైన్యాధికారి కూడా. ప్రతి ఉదయం రాణి సూర్యుడిని సరిగ్గా 10 నిమిషాలు రెప్ప వేయకుండా చూస్తూ ఉండడం విక్రమ్ గమనించాడు. ఇది సర్వసాధారణంగా ఏ మానవుడు చేయలేని పని. ఈ సంఘటన విక్రమ్లోని అనుమానాన్ని మరింత బలోపేతం చేసింది. ఒకరోజు గార్డెన్లోంచి వస్తున్న విక్రమ్కి ఒక క్లాత్ దొరికింది. అది అమృత ఫేవరెట్ స్కార్ఫ్ నుంచి వచ్చిన క్లాత్. దాని మీద డాట్స్తో ఒక సీక్రెట్ కోడ్ రాసింది. చిన్నప్పటి నుంచి అమృత విక్రమ్ ఏదైనా మాట్లాడుకోవాలంటే అలా సీక్రెట్ కోడ్ యూజ్ చేసేవారు. దాంట్లో ఇలా రాసింది: నేను లోపల ఉన్నాను, చీకటి నన్ను బంధించింది అని. విక్రమ్ అమృత తాగే టీలో కదల్లేని స్థితిలో పడేసే ఒక మూలికని ఆ టీలో వేశాడు. అమృత దాన్ని తాగింది. అతను తన కత్తిని ఉపయోగించలేదు, కానీ బాగా మెరుగుపెట్టిన ఒక వెండి అద్దాన్ని అమృత ముందు ఉంచాడు. నువ్వు అమృత అయితే నీ ప్రతిబింబం కనిపిస్తుంది. ఒకవేళ నువ్వు ఆ ప్రాచీన రాణి అయితే ఈ అద్దం పగిలిపోతుంది అన్నాడు. పున్నమి చంద్రుడి కిరణాలు ఆ చంద్రకాంత వజ్రాన్ని తాకగానే ఆ వజ్రం తీవ్రంగా కంపించడం ప్రారంభించింది. అద్దంలో విక్రమ్ ఒక్క స్త్రీని కాదు, అతడు 2 ఆత్మలు పోరాడుతున్నట్లు చూశాడు. ఒకటి బంగారు ఆత్మ, మరొకటి రాణి రౌద్రాదేవి ఆత్మ. ఈ దేవత విషయంలో జోక్యం చేసుకోవడానికి ఎంత ధైర్యం నీకు? విక్రమ్కి ఆమె స్వరం చాలా గట్టిగా వినిపించింది. రాణి రౌద్రాదేవి నీడ అమృత శరీరం నుంచి బయటికి రావడం ప్రారంభించింది. విక్రమ్ గొంతును గట్టిగా పట్టుకుంది. కానీ అపస్మారక స్థితిలో ఉన్న అమృత మాత్రం తన కుడి చేతితో తన మెడలో ఉన్న చంద్రకాంత హారాన్ని తన శక్తి అంతా ఉపయోగించి గట్టిగా లాగి కింద పడేసింది. విక్రమ్, ఆ రాయిని పగలగొట్టు! అమృత నిజమైన గొంతు విక్రమ్కి వినిపించింది. విక్రమ్ ఆ వజ్రాన్ని తన కత్తి వెనుక భాగంతో బలంగా కొట్టాడు. ఆ వజ్రం 1000 ముక్కలైపోయింది. ఒక్కసారిగా పెద్ద కాంతి విక్రమ్ని విసిరేసింది. చాలాసేపటి తర్వాత విక్రమ్ అమృతని సమీపించాడు. అమృత కళ్ళు తెరిచింది. ఈసారి ఆమె కళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. విక్రమ్, తను వెళ్ళిపోయింది, నాకు తెలుస్తోంది అని చెప్పింది. కొద్ది రోజుల తర్వాత విక్రమ్ ఒకరోజు తన ఎడమ చేతికి ఉన్న గ్లౌజ్ని క్లీన్ చేసుకుంటున్నాడు. అందులో అనుకోకుండా ఒక చిన్న వజ్రం ముక్క కనిపించింది. ఆ రాత్రి అతను నిద్రపోతున్నప్పుడు ఒక పెద్ద స్వరం వినిపించింది. రాయి విరిగిపోయింది, కానీ నీడ ఎల్లప్పుడూ కొత్త ఇంటిని కనుగొంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మళ్ళీ కలుద్దాం.